काश्यश्च परमेश्वासः शिखण्डी च महारथः दृष्टद्युम्नो विराटश्च सात्यकिश्चापराजितः द्रुपदो द्रौपदेयाश्च सर्वशः पृथिवीपते सौभद्रश्च महाबाहुः शंखान् दद्मुं पृथक् पृथक्। ఓ రాజా, మహాధనుర్ధారి అయిన కాశీరాజు, మహారథుడైన శిఖండి, దృష్టద్యుమ్నుడు, విరాటరాజు, కృష్ణుని సోదరుడగు సాత్యకి, ద్రుపద మహారాజు, ద్రౌపది యొక్క 5 పుత్రులు, భుజబలశాలి సుభద్రాపుత్రుడగు అభిమన్యుడు తమ తమ శంఖాలను వేరువేరుగా పూరించారు. సఘోషోధార్తరాష్ట్రాణాం హృదయాని వ్యదారయత్ నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్. పాండవ పక్ష మహాయోధుల శంఖ నినాదాలకు భూమి ఆకాశము దద్దరిల్లినవి. ఆ శంఖారావములు ధృతరాష్ట్రుని బిడ్డల హృదయంలో దడ పుట్టించాయి. అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనురుద్యమ్య పాండవః హృషీకేశం తదా వాక్యం ఇదమాహ మహీపతే. అర్జున ఉవాచ సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయమేచ్యుత. ఓ ధృతరాష్ట్ర మహారాజా, పిమ్మట యుద్ధానికి నడుము బిగించి సమరానికి సిద్ధమై ఉన్న కౌరవులను చూచి కపిధ్వజుడైన అర్జునుడు ధనస్సును పైకెత్తి శ్రీకృష్ణునితో ఇట్లనెను: ఓ అచ్యుత, నా రథాన్ని 2 సేనల మధ్య నిలపండి. యావదేతాన్ నిరీక్షేహం యోద్ధుకామానవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే. రణరంగమునందు యుద్ధం చేయాలనే కోరికతో వచ్చిన ప్రతిపక్ష వీరులందరూ కనిపించేంత దగ్గరగా వారిలో నేను ఎవరితో యుద్ధం చేయాలో గమనించినంత వరకు రథాన్ని నిలపండి. యోత్స్యమానానవేక్షేహం యయేతేత్ర సమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధే యుద్ధే ప్రియచికీర్షవః. దుర్బుద్ధి అయిన దుర్యోధనునికి మేలు చేయాలని వచ్చిన వాళ్ళెవరో వాళ్లను చూస్తాను.